హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా రోజులు అవుతుంది కదా మా ఇంట్లో మొక్కలు అయితే మీకు చూపించి. రాజ్మా మొక్కలు అంటే పచ్చివి మీరు ఎప్పుడు చూసిండ్రు. పచ్చి మొక్కలు అయితే నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాను. మా ఆయనకి పెళ్లి చేసుకున్న తర్వాత రాజ్మా అయితే చూశాను, కానీ పచ్చివి అయితే నేను ఎప్పుడు చూడలేదు. సేమ్ చిక్కుడు మొక్కల్లోకి ఉంటాయి. ఒకసారి రండి చూపిస్తాను పచ్చివి. చిక్కుడు పాదులు గట్ట పోయిన సంవత్సరం వేసింది కాబట్టి మళ్ళీ ఈ సంవత్సరం కూడా వేసాం. పోయిన సంవత్సరం పాదు చాలా పెద్ద వచ్చింది. నా డెలివరీ అయిన తర్వాత ఎక్కువ నేను పచ్చికి అదే తిన్నాను అనమాట. మా గార్డెన్ అయితే చూపిస్తాను. మా బండిలో ఉపయోగపడింది మ్యాట్లు గోళ్ళు తగిలించుకుంటాం, ఇక్కడ ఎండబెట్టుకున్నాం. ఎందుకంటే వర్షం. ఫస్ట్ అయితే ఈ మొక్కల కోసం చెప్తాను. ఈ మొక్కలు ఆల్రెడీ కుండీల్లో వేసింది నేను, కానీ ఫస్ట్ ఉన్న మొక్కలని డైలీ మా అత్త వాటర్ వేస్తుంది. అందుకని చెప్పేసి మొక్క చచ్చిపోయింది. అందుకని ఆ మొక్క తీసి వతలిట్టాడు. ఇప్పుడు ఈ మొక్క అనమాట. ఈ వాటర్ ఎక్కువైపోయి మొక్క చచ్చిపోతున్నాయి అనమాట. వాటర్ ఎక్కువ వేయకూడదు, కానీ పూజ గదిలో పెట్టుకున్న వాటర్ అయితే తెచ్చి ఇక్కడే పోస్తున్నారు. అంటే మొక్కల మీద పోయాలి కదా అని చెప్పేసి మొక్కల మీద పోస్తున్నారు అనమాట. అంటే పచ్చి రాజ్మా అని ఇవే అనమాట. సేమ్ చిక్కుడుకాయల్లో ఉన్నాయి చూడండి. ఆకులు కూడా సేమ్ చిక్కుడాకుల్లో ఉన్నాయి. మీకు చిక్కుడాకులకి దీనికి డిఫరెంట్ కూడా చూపిస్తాను. సేమ్ టు సేమ్ మొక్కలాగా ఉంటాయి. ఇక్కడైతే ఎక్కువ ఉన్నాయి. రోజు చూపించు. చూస్తున్నారు కదా, ఇవన్నీ రాజ్మా అనమాట. మేము అంటే పప్పులు కడుక్కొని పారేస్తాం కదా నీళ్ళు, ఆ నీళ్ళు పడి అందులోంచి మేము పప్పులు కడిగి నీళ్ళు ఉంటాయి కదా, అందులోంచి పప్పులు పడతాయి కదా కిందన, అవి వచ్చాయి అనమాట. ఇలాగా విత్తనాలు కింద పడిపోయి చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ పచ్చి కూడా కూర వండుకుంటారంట, మరి నేను ఎప్పుడు వండలేదు. ఈసారి ముదిరితే మాత్రం కంపల్సరీ నేనే వండుతాను. ఇవి ఒలిచి చూపిస్తాను. ఒలుస్తాను ఒకటి పైకి ముదిరండి పైకి. పచ్చిరాజ్మా అయితే ఒలిచి చూపిస్తాను మీకు. ఈ ముదిరేకి కూడా నేను కోసేటప్పుడు వీడియో తీస్తాను. ఇంకా ముదరలేదు ఇవి. వైట్ రాజ్మా, రెడ్ రాజ్మా తెలియదు, మొత్తానికి రాజ్మా అని మాత్రం తెలుసు నాకు. చిక్కుడు పాదు చెప్పాను కదా, ఈ సంవత్సరం పెట్టిన చిక్కుడు పాదు అయితే ఇది. మరి ఎన్ని కాస్తాయి ఎన్ని ఉంటాయి తెలియదు. పందిరి అయితే వేయలేదు. ప్రతి సంవత్సరం పందిరి వేసేవారు. ఈ సంవత్సరం అయితే పందిరి వేయలేదు, కంపలు పెట్టారు. నెక్స్ట్ రాజ్మా చెట్లకి దీనికి డిఫరెంట్ ఆకు డిఫరెంట్ అయితే చూపిస్తాను. ఇది చిక్కుడు పాదుది చూస్తున్నారా? సేమ్ టు సేమ్ మొక్కలాగా ఉన్నాయి, కాకపోతే ఇవి పెద్దవి, ఈ చిన్నగా ఉండిపోయాయి అన్నమాట. ఇవేమో రాజ్మా ఆకులు, ఇవేమో చిక్కుడు పాదు ఆకులు. ఎవరైనా తెలియని వాళ్ళు అంటే తెలుసుకోండి. ఈ సంవత్సరం అయితే పోయిన సంవత్సరం అయితే వంకాయ చెట్టు 2 వేసారు. ఒకటి చచ్చిపోయింది, ఒకటి బతికింది. ఈ సంవత్సరం అయితే ఎక్కువ వేసారు అనమాట. మా అత్తయ్య వేసారు ఇవి. చూడండి, పూత అయితే చాలా బాగుంది. చలికాలంలో బాగా ఎక్కువ వస్తాయి. అక్కడ ఆ చెట్టు కనిపిస్తుంది, అది వంకాయ చెట్టు. ఇలా రోజు నుంచి చెట్టు చూపించి. ఇది వంకాయ చెట్టే, కాకపోతే అది ఇంకా కాయదనమాట. అది మగ చెట్టులాగా అయిపోద్ది అనమాట, ఒకలాగా అయిపోద్ది మొండిగన. ఇంకా అది అయితే కాయదు. ఆకులు అయితే సేమ్ వంకాయ ఆకులే ఉన్నాయి చూడండి. చూడండి చిన్న మొక్కలైనా పోతే ఎంత ఉందో. ఇవన్నీ అవే చిన్న చిన్న మొక్కలు, కానీ చాలా ఎక్కువ వచ్చాయి అనమాట. ఇది పూత ఎక్కువ ఉంది. దీనికి కూడా కాయలు వచ్చేసి పోతుంది అనమాట. అంతసేపు మళ్ళీ చిగురు వచ్చేసింది. పువ్వులు చూసారు ఎంత బాగా కాసాయో. అంతసేపు నరికేస్తున్నాము, కొమ్మలు కిందకి వచ్చేస్తున్నాయి. బండితో వచ్చినప్పుడు కొడుకుని మొక్కలు తగిలేస్తుందని చెప్పేసి అయినా సరే ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది. ఇదైతే పసుపు చెట్టు అనుకుంటారు, పసుపు చెట్టు అయితే కాదు. ఇదైతే పసుపు మొక్క అనుకుంటారు, కానీ పసుపు మొక్క అయితే కాదు, కస్తూరి దుంప అనమాట. దీనివల్ల ఉపయోగాలు అయితే చాలా ఉంటాయి. పసుపు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. స్మెల్ మాత్రం అల్లం స్మెల్ వస్తుంది. అల్లంలా చూడడానికి అయితే అల్లంలా కనిపిస్తుంది, పసుపులా కనిపించదు. మొక్క అయితే పసుపు మొక్కలో ఉంది, కానీ ఇది తవ్వి చూపిస్తాను ఒకరోజు అయితే. అది రాసుకుంటే చిన్నపిల్లలకి గాలి గట్ట పడితే
చిన్నపిల్లలకి గాలి గట్ట పడుతుంది కదా, అది రాస్తే చాలా మంచిది అంటారు. అందుకని మా పాపకైతే అని చెప్పి అదే రాసేది మా అత్తయ్య. నైట్ పూట రాసుకుంటే మంచిదంట. దుంప కూడా తల దగ్గర పెట్టుకొని పడుకుంటే మంచిదంట. తెలిస్తే కామెంట్ చేయండి. దీన్ని కస్తూరి దుంప అంటారు. సేమ్ అల్లం చెట్లు ఫస్ట్ చెట్లా ఉంది కదా, కానీ దుంప అయితే అల్లంలా ఉంటుంది చూడడానికి. మాకు తెలిసిన అమ్మాయి అయితే ఒకసారి అల్లం అనుకొని కూరలో వేసేసుకుందంట, కానీ అది కస్తూరి దుంప అనమాట. స్మెల్ డిఫరెంట్గా వస్తుంది దీని స్మెల్ కూడా. కొని తర్వాత చామంతి మొక్కలు అయితే ఇలా ఉన్నాయన్నమాట. చిన్న చిన్న మొగ్గలు అయితే వచ్చాయి. ఇదైతే చిన్న మొక్క. నేను ఫస్ట్ మా ఇల్లు కట్టేటప్పుడు అయితే ఇంత మొక్క వేసాను. ఇది ఇంత పెద్ద అయిపోయింది, 4 అయిపోయింది. ఇది ఈ చెట్టు నిండా అయితే చాలా మొక్కలు ఉన్నాయి. చూడండి ఎంత మొక్కలు ఉన్నాయో. చెట్టు నిండా దగ్గర చూపించు. ఇంతవరకు చూసారంటే ఎంతమంది నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి. ఇక్కడ ఒక జాన్ చెట్టు ఉంది. నెక్స్ట్ కింద పక్క అయితే నెక్స్ట్ ఇక్కడ బొబ్బాయి చెట్లు అయితే మేము చాలా కాయలు తిన్నాము. చాలా స్వీట్గా ఉన్నాయి. కానీ కొంచెం పరుగుకు వచ్చినప్పటికల్లా కోతులు వచ్చేసి తినేస్తున్నాయి అనమాట. పెద్ద పెద్ద కాయలు పట్టుకెళ్ళిపోతున్నాయి. కాయలు అయితే ఆల్రెడీ షార్ట్ వీడియోలు పెట్టింది కదా, హైబ్రిడ్ కాయలు అనమాట. చాలా స్వీట్గా ఉన్నాయి, కానీ కోతులు వచ్చి పట్టుకెళ్ళిపోతున్నాయి అనమాట.